శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏకంగా అధికార పార్టీల మంత్రులు చాలా మంది కూడా రాజీనామా చేయడం జరిగింది. దాదాపు 26 మంది మంత్రులు రాజీనామా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే ఉంది. దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరైతే నాయకులు లేదా వేరే పార్టీ ప్రతిపక్షాలైనటువంటి రాజకీయ నాయకులు తమ పార్టీలోకి వస్తే వాళ్ళకి మంత్రి పదవి కూడా ఇస్తామంటూ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ప్రభుత్వం చెప్తున్న అంశం అయితే కనిపిస్తూ ఉంది. ఇదే అంశం మీద శ్రీలంకలో ఆర్థిక ఆహార సంక్షోభం రాజకీయ సంక్షోభానికి దారితీస్తోంది. ప్రజాగ్రహం నేపథ్యంలో శ్రీలంక కేబినెట్లో 26 మంది మంత్రులు అనూహ్యంగా తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రుల మూకుమ్మడి రాజీనామాకు ఎవరు కారణాలు వెల్లడించకపోయినా ప్రజల ఒత్తిడి మేరకే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రధాని మహింద రాజపక్స మాత్రం తన పదవిలో కొనసాగుతున్నారు. దీంతో కొత్త మంత్రివర్గానికి ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ప్రతిపక్షాల పార్టీలను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. కేబినెట్లో చేరి పదవులు చేపట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ప్రతిపక్ష పార్టీలకు లేఖ రాశారు. సో ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలు, దేశంలోని అనేక ఆర్థిక కారణాల వల్ల శ్రీలంకలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో అధ్యక్షుడు తెలిపారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భావితరాల అభ్యున్నతికి, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వంలో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. కేబినెట్లో చేరి మంత్రి పదవులు స్వీకరించాలని గోటాబాయ్ ఆహ్వానించారు. ఇక ఓవరాల్గా మరోవైపు శ్రీలంక కేంద్ర బ్యాంక్ గవర్నర్ అజిత్ నివర్ద్ కాబ్రాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులందరూ రాజీనామా చేసిన నేపథ్యంలో తాను కూడా తప్పుకుంటున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే మంత్రులు రాజీనామా శ్రీలంక స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అటు సంక్షోభం, ఇటు నిరసన జ్వాలల నేపథ్యంలో సోమవారం ఉదయం శ్రీలంకలో స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పకూలిపోయింది. దీంతో ట్రేడింగ్ నిలిపివేశారు. ఇక ఓవరాల్గా శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపుదాల్చిన నేపథ్యంలో నిత్యావసరాలు, అత్యవసరాల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్, కూరగాయల కోసం ప్రజలు రోజుల తరబడి క్యూలైన్లు నిల్చోవలసిన పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు. ప్రధాని అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ఇదే అంశంపై ఒక సీనియర్ జర్నలిస్ట్ అనిసత్యం గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి సార్. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దరిదాపు 25 సంవత్సరాలు తమిళ ఎల్టీటీ వర్సెస్ శ్రీలంక యుద్ధం జరగడంతో 25 ఏళ్లలో ఆ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం. 2009లో ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత డ్రోల్ డ్రమ్స్లో ఉన్నటువంటి శ్రీలంక ప్రభుత్వం ఐఎంఎఫ్ లోనుకు పోవడంతో ఐఎంఎఫ్ ఎప్పుడు కూడా లోన్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ పెడుతుంది. ఆ కండిషన్స్లో ఒకటి ముఖ్యమైనటువంటి కండిషను ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం తగ్గించాలని చెప్తుంది. ప్రపంచంలో ఏ దేశానికి ఐఎంఎఫ్ లోన్ ఇచ్చినా ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, మార్కెట్ ఫోర్సెస్కి వదిలేయాలని చెప్తుంది. ఆ విధంగా ఆ కండిషన్స్లో 2009, 2016లో కూడా పోయినటువంటి లోన్స్కు ఆ కండిషన్స్ తోటి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ కోల్పోయింది. మార్కెట్ శక్తులకు డిమాండ్ సప్లైకి వదిలేయడంతో ఇవాళ ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, లేదా మార్కెట్ ఒడిదుడుకుల్ని అరికట్టి తను సప్లై చేసే దృష్టిలో కానీ లేదు. ఇది ప్రధానమైనటువంటి కారణం. తర్వాత రెండవ అంశం, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసేటువంటి దేశం ఆర్గానిక్ ఫార్మింగ్ అని తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తి మొదటి సీజన్లో 50%, రెండో సీజన్లో 30% వ్యవసాయ ఉత్పత్తి పడిపోయింది. వ్యవసాయ ఉత్పత్తి పెంచేటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నింటినీ కూడా నిషేధించారు. దాంతో రెండవ కారణమైనటువంటి బలమైన కారణం సంక్షోభానికి దారితీసింది. తర్వాత మూడవ ముఖ్యమైనటువంటి అంశం, ప్రపంచవ్యాప్తంగా చమురు దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. చమురు సంక్షోభం వచ్చింది. అది మన భారతదేశం ఇతర దేశాలకు కూడా ఇంపోర్ట్ బిల్లు $1 బిలియన్ కొద్ది పెరుగుతుంది. శ్రీలంక కూడా ఇవాళ చమురు ధరలు, ప్రపంచ చమురు ధరలు శ్రీలంక సంక్షోభానికి ప్రధాన కారణమైంది. అవి కూడా దరిదాపు 1 లీటర్ పెట్రోలు $300 చేరుకుంది. ఈ పరిస్థితి మరొక కారణం, బాగా ప్రజల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. తర్వాత నాలుగో అంశం, ఆహార దిగుమతులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆహార దిగుమతులు చేసుకుందామంటే ఫారెన్ ఎక్స్చేంజ్ లేదు. దరిదాపు $1.6 బిలియన్ పడిపోయింది. అంటే దరిదాపు వాళ్ళ ఒక 15 రోజుల దిగుమతులు చేసుకోవడానికి సరిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ శ్రీలంక సంక్షోభం వచ్చి దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల యొక్క నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రజల నిరసనలు తట్టుకోలేక ఇవాళ రాజపక్ష రకరకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఎదుగుతున్నాడు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి అనేక కారణాలు మనం చెప్పుకున్నాం.
ఈ అనేక కారణాలతో పాటు కుటుంబ పాలన కూడా ఒక కారణం. ఎప్పుడైనా డెమోక్రటిక్ డెసిషన్స్లో మంచి ఉంటుంది, 90% మంచి ఉండే అవకాశం ఉంది. కుటుంబ డెసిషన్లో 50% తప్పులుంటే 50% మంచి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 50-50% ప్రాబబిలిటీ ఉండే అవకాశం ఉంది. ఇవాళ రాజకీయంగా ఈ కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేక పొరపాట్లు చేయడంతో ఇవాళ ఉన్నటువంటి దుస్థితికి చేరుకుంది. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఎప్పుడైనా అది డెమోక్రటైజేషను ఖచ్చితంగా ఒక రాజకీయ విధానానికి ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తుంది, తర్వాత ఆర్థిక సుస్థిరతకు దారితీస్తుంది. అటువంటిది కూడా ఇక్కడ లోపించింది. కాబట్టి వాళ్ళ ఒక కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయాలు దరిదాపు 3 సంవత్సరాల నుంచి ఇవాళ శ్రీలంక ప్రజలను సంక్షోభంగా నెట్టింది. దరిదాపు 2,20,00,000 మంది ఉన్నటువంటి శ్రీలంక ప్రజలు ఇవాళ ఇతర దేశాలకు పారిపోవాలన్నటువంటి పరిస్థితుల్లో, వలసపోవాలన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు.